గన్నేంట్రా? దిగరా, దిగో. చంపేసి బ్యాగ్ తో ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా? వాళ్ళిద్దరిని నేను చంపలేదు సార్. నేను చెప్పేది వినండి సార్. బ్యాగ్ ఎక్కడా? హేమంత్, కార్ మొత్తం చెక్ చెయ్యి. చూస్తున్నాను సార్. ఎంతసేపు హేమంత్? సార్ ఇందులో ఎవడో ఉన్నాడు సార్. సార్ వీడెవడో నన్ను డేవిడ్ బ్యాగ్ అంటూ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు సార్. వీడెవడరా? సార్ సార్ వాడికి తెలుసు సార్ డేవిడ్ గురించి. వాడికి తెలుసు. ఆ డేవిడ్ నాకు తెలియదు సార్. వాడు చెప్పేదంతా అబద్ధాలు సార్. రేయ్ అబద్ధాలు ఆడుకో, నీకు తెలుసు. నేను చెప్పేది నిజం సార్. రేయ్ చప్ చప్ నర్బాయ్, వాడికి తెలుసు సార్. చంపేస్తాను. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ యాక్చువల్లీ కూర్చో కూర్చో కూర్చో. నేను నా టీం కలిసి ఈ సర్ కొట్టేయడానికి ఎంత ప్లాన్ చేసామో తెలుసారా? నీ బ్యాగ్ ఎక్కడుందో చెప్పు, చంపి పెడుతున్నా నా కొడుకు. సార్ చెప్పు, బ్యాగ్ ఎక్కడుందో. ఏం జరుగుతుందో తెలియట్లేదురా. ఒక్కొక్కడు చనిపోతున్నాడు. నా అవసరం కోసం పోలీసులందరినీ సిద్ధార్థ వెనుకలు పరిగెత్తిస్తుంటే బ్యాగ్ ఎక్కడుందిరా? ఇంత కరెక్ట్ గా ప్లాన్ చేస్తే నీ అబ్బాయి వచ్చి బ్యాగ్ కొట్టేస్తావా? నా కొడుకు ఎక్కడుంది బ్యాగ్? చెప్తాను సార్. జరిగింది చెప్తాను. సార్ వాడు బ్లాక్ కలర్ ఎస్యూవీలో వెళ్ళిపోయాడు సార్. కాక మొక్కదలు చెప్తే నమ్మడానికి ఎతవని అనుకున్నావరా? సార్ నేను చెప్పేది నిజం సార్. బ్యాగ్ డేవిడ్ అనే వాడే తీసుకెళ్ళాడు సార్. వాడితో పేరు సార్. నీ అబ్బ మాట్లాడు సార్. చెప్పి తప్పుతా అని చెప్పాను కదా. నేను చేయకండి సార్, నాకు చాలా ఇంపార్టెంట్ సార్. సార్ అయ్యి ఓకే సార్. కార్ది కంట్రోల్ రూమ్కి వెళ్దాం. ఎస్ సార్, ఎస్ సార్. హలో. ఆ డ్రైవర్ గడి నానక్రమ్ కూడా వైపు వస్తున్నాడు. వాడికి మన గురించి మొత్తం తెలుసు. చెప్పాయి. మరి సరుకు సంగతి? పాయింట్ బ్లాంక్ లో వాడు చెప్పింది నిజం. బ్యాగ్ డేవిడ్ అనే వాడి దగ్గర ఉంది. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే. స్మోక్ చేయొచ్చా? అర్జున్ కూడా స్మోక్ చేస్తాడా? భయపడకు. ఆ కొఫిన్ నా కోసమే. నా విలువైన సరుకు పోయింది. నీ హస్బెండ్ తీసుకొచ్చేస్తే ఆ కొఫిన్లో సరుకుతో పాటు నే శవంలా కార్గో ఫ్లైట్లో సింగపూర్ వెళ్ళిపోతా. బ్యాళ్ళకేంటంటే పాస్పోర్ట్ పేపర్స్ కూడా సరుకుతో పాటే ఉన్నాయి. ఇవన్నీ నీకు అర్థం కావులే గాని నాకు నా పని అయిపోతే చాలు. నీకు నీ హస్బెండ్ వస్తే చాలు. అంతేగా? అంతేగా? కాసిం ఇల్లేది ఆ బ్రౌన్ అండ్ వైట్ గేట్.
బ్లాక్ ఎక్స్యూవీ ట్రావెల్స్ కార్ సార్. డీటెయిల్స్ తీసుకో. ఎస్ సార్. దొరకడా? కనిపించాడు సార్. చంపే. Alert. Vehicle number 3117, yellow cab, heading towards Attapur. Over. ఫాస్ట్ గా పోనీ. ఆ క్యాబ్ డ్రైవర్ మన దాబా దగ్గరికి వచ్చాడు. నీకేం కాదు. అసలు ఆ శంకర్ గాడు ఆ సిద్ధార్థ్ విషయంలో మనల్ని ఇరికించడానికి ఎందుకు ట్రై చేస్తున్నాడు అడుగు. ఆ శంకర్ గాడు కొనవుపుడుతూ ఉన్నాడు. సార్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా? ఉందండి. కొంచెం అర్జెంట్ సార్. ఆ డ్రైవర్కి ఇంకా మన గురించి తెలీదు. ముందా శంకర్ గాడిని చంపాయి. నన్ను కాపాడరా. రండి. ఇవ్వండి. చనిపోయాడు కదండి సార్. ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాడు. ఇంతలో ఇలా శంకర్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అసలు ఎందుకు చంపుంటారు? ఇక్కడ ఎవరో ఉన్నారు. చెప్తాను. నాకు కాసిమనోడు సప్లై చేస్తాడు. వన్ అడుగుతా. క్యాబ్ నంబర్ ఎంత? 1117. సార్ నేను ప్రెగ్నెంట్ అని తనకు తెలీదు. తను వస్తే గుడ్ న్యూస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. పెళ్ళను కట్టుపడేశారు అర్జున్. భయపడకు, నీకేం కాదు, నేనున్నాను కదా.
ఆగు ఆగు, నాకు డేవిడ్ అనేవాడు కావాలి. అసలు సిద్ధార్థ్ ఇష్యూలోకి నన్ను ఎందుకు లాగుతున్నారా? సిద్ధార్థ్ ఎవడో నాకు తెలీదు, నాకు డేవిడ్ కావాలి. ఒక్క నిమిషం రాజ్గాడ్ అనే బ్రోకర్ ఉన్నాడు, వాడికి అన్ని విషయాలు తెలుస్తాయి. ఒక్క నిమిషం వీళ్ళెవరు? నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? కదిలితే కాల్ చేస్తాను. నువ్వు పెద్ద డ్రగ్ డీల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు, మొత్తం నాకు తెలుసు. సరెండర్ అయిపో. మీకేం తెలుసో నాకు తెలియదు సార్. నేను సరెండర్ అవుతే నా వైఫ్ నేను కాపాడుకోలేదు. నీ ఇంటికి వెళ్ళాను, నీ వైఫ్ సేఫ్ గానే ఉందిగా. డ్రామాలు ఆడుతున్నావా? నీ మంచి కోసం చెప్తున్నాను, సరెండర్ అయిపో. తప్పించుకోలేవు. సార్ ఆగండి సార్, ప్లీజ్ లిఫ్ట్ ఇస్తారా? కొంచెం అర్జెంట్. అదండి. థ్యాంక్ యూ సార్. ఎవర్రా మీరు? రే, నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? లేరా రే, లే. హలో, ఇక్కడ దుర్గం చెరువు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. కొంచెం త్వరగా అంబులెన్స్ పంపించండి, అర్జెంట్. మై ప్లేస్ బార్. సార్, ఆ ట్రావెల్స్ కా జీపీఎస్ లొకేషన్ దొరికింది. లెట్స్ గో. నిజం
బ్యాగ్ ఎక్కడ తెలుసు సార్. దారిలో ఒకటి ఇచ్చాను సార్. బ్యాగ్ సార్ చెప్పు. వాడు తీసుకెళ్ళాడు సార్. ఎక్కువ